హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఇవాళ మాఘమాసము 2వ రోజు అండి. ఈరోజు 2వ అధ్యాయము చెప్పుకుందాము. అందరికీ ధన్యవాదములండి. మాఘపురాణము 2వ అధ్యాయము. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతులు నడిచిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములుగా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలనకు వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగింది. మనసున కలిగినటువంటి కోరికను ఎట్టి వార్లకైనను నెరవేర్చుకున్నట్టు సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేటకు బయలుదేరాడు. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తాడు. ముందు మృగం, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమునకు ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారం అంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా ఉంది. దిలీపుడు అతని పరివారము తృప్తిదీర నీరు తాగారు. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదరుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. అటుల ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణం ఆగి ఆ రాజును గాంచి, ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలేనున్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారం చేయుట మంచిది అని మనసులో అనుకొని, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమిటి? మాఘమాస మాహాత్మ్యం నీకు తెలియదా అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమ, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమపావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమునున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదముపై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయము గుర్తుకు లేదు. కావున మాఘమాస మాహాత్మ్యము నిరింగింపవలసిందిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొన్నాడు. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుందురు కదా, అతని వలన మాఘమాస మహాత్మ్యం గురించి తెలుసుకోండి. ఆ మహామునికి తెలియనిది ఏమీ కూడా లేదు. కాన
అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరం చేరాడు. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపేశాడు. మరునాడు ప్రాతకాలము లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళారు. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకునుచున్నారు. శిష్యులు వేదపట్నం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడువు వేచి ఉన్నాడు. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండేది. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగాడు. దిలీపుడు వశిష్ఠునితో, ఋషి సత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మాహాత్మ్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొన కోరి తమ వద్దకు వచ్చి తిని. కాన పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మాహాత్మ్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మాహాత్మ్యం ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మాఘమాసం యొక్క మాహాత్మ్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానముల వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము ఇచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసము నందు చేయు నదీ స్నానములను మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతే కాదు, మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు కలది మరొకటి లేదు. ఇది 2వ అధ్యాయము పూర్తయిందండి. అందరికీ ధన్యవాదములు. మరలా 3వ అధ్యాయంతో రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.